మీ యొక్క జీవితాల్లో ప్రభువుని అంగీకరించినప్పుడు ఆరంభ దినాలకి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసం కనబడిందా? ఆరంభ దినాలకి ఇప్పటికీ ఏమి కనపడలేదా? హల్లెలూయా. ఆరంభ దినాల్లో మనం చూసినట్లయితే మనము అడిగినా అడగకపోయినా కూడా ఆటోమేటిక్గా కొన్ని కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. మీరు గమనించారా లేదో? ఆరంభ దినాలలో మనకి చాలా వరకు తెలీదు. ప్రభు పట్ల మనం ఎలా జీవించాలో వాక్యము తెలీదు, ప్రార్థించడం తెలీదు, ప్రభు సన్నిధికి ఉన్నటువంటి విలువ తెలీదు, ఎలా ప్రార్థించాలో, వేటిని అడగాలో అనే విషయాలు మనకి చాలా వరకు తెలియదు కనుక, అయితే ఆ సమయంలో ప్రభువు ఆరంభ విశ్వాసంలో ఎలా ఉంటాడంటే ప్రతి ఒక్కటి కూడా తానే మోస్తూ ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తూ వెళ్తాడు. ఎలా అంటే ఒక బిడ్డను కన్నప్పుడు తల్లి ఎలాగైతే ఆ బిడ్డకు జ్ఞానం వచ్చేంత వరకు కూడా ప్రతి పనిని కూడా తానే స్వయంగా చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ తింటున్నప్పుడు సరిగ్గా తినలేకపోతుంటే తల్లి ఏం చేస్తుంది? తినిపిస్తుంది. ఆ బిడ్డ తింటున్నప్పుడు మూతికి చొక్కాకి అంతా రాసుకుంటూ ఉంటే కోపడుతుందా? చూసి నవ్వుతుంది, ఎందుకంటే తెలియదు కనుక. అప్పుడు ఏం చేస్తుంది అనమాట, తనే అన్నీ కూడా చేసి మరి ఆ బట్టలన్నీ కూడా ఆ ఎంగిలి చేసుకుంటే ఆ బట్టలను ఏం చేస్తుంది అనమాట, ఉతకడానికి ఇష్టపడుతుంది, సంతోషపడుతుంది. అదే వాడికి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్నప్పుడు చాక్లెట్ తింటున్నప్పుడు మూతికి, ముక్కుకి, ముఖానికి అంతా రాసుకుని ఈ యొక్క చొక్కాకంతా రాసుకున్నట్టుగా తింటే 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ తల్లైనా చిన్నప్పుడు చూసి సంతోషించినట్లుగా ఎంత చక్కగా తింటున్నావు అని చెప్పి సంతోషపడి ఆ బట్టలు తీసుకుని వెళ్ళి ఉతకడానికి ఇష్టపడుతుందా? మరి దున్నపోత ఎప్పటికొచ్చినా కూడా నీకు తినడము చేత కాలేదా? అయితే చిన్నప్పుడు చిన్న, పెద్దయ్యాక పెద్ద. చిన్నప్పుడు ఏది చేసినా కూడా ముద్దుగా కనబడుతుంది. మన ప్రభుని ఎరగని దినాలలో మనం ఏం చేసినా కూడా ప్రభు చూసి చూడనట్టు వదిలేస్తాడు. మనం ఎదిగిన తర్వాత మన పరిస్థితి అంతా కూడా మారాలి. ఎలా మారాలంటే ఎదుగుచూ ఉన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆ జ్ఞానము కొలది మనం ఏం చేయాలన్నమాట, ప్రవర్తించాలి. ఒక దైవజనుడు చక్కటి ఉపమానం చెప్పాడు. ఏమనంటే ఆరంభంలో విశ్వాసం అంట ఒక విశ్వాసికిని తండ్రికి అంటే దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎలాగుంటుంది అంటే పిల్లి తన పిల్లల్లా ఉండాలంట. ఎలాగంట? పిల్లి తన పిల్లల్లా ఉండాలంట. పిల్లి చూడండి, పిల్లలు కనిన తర్వాత అది పెరిగే క్రమంలో ఏం చేస్తుంది? 10 ఇళ్ళు మారుస్తూ ఉంటుంది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు అంతా కూడా తన నోటును ఖర్చుకుని చక్కగా ఆ బిడ్డలను ఎక్కడుంటే తన బిడ్డలు సేఫ్టీగా ఉంటారో అని చెప్పి ఆలోచన చేసి ఆ పిల్ల ఏం చేస్తుంది అనమాట, 10 ఇళ్ళు మారుస్తుంది. ఈ 10 ఇళ్ళు మారే లోపు ఆ బిడ్డలు ఏమవుతాయి అనమాట, పెరుగుతాయంట. అంటే మన ఆరంభ దశలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ఎన్నిసార్లు తిరగబడ్డా, ఎన్నిసార్లు ఏం చేసినా కూడా దేవుడు తానే సమస్తమును కూడా జరిగిస్తూ వెళ్తాడు. ఎప్పటి వరకు అంటే మనకంటూ ఒక అవగాహన ఆయన పైన, ఆయన వాక్కు పైన, ఆయన సన్నిధి పట్ల, అసలు భక్తి అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో తెలిసేంత వరకు కూడా అన్నీ కూడా తానే ఏం చేస్తాడనమాట, భరిస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశాన్ని నుంచి కానానికి వచ్చేటప్పుడు దేవుడు అన్నీ కూడా భరిస్తానే వచ్చాడు. మీరు గమనించారో లేదో? వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుబడినప్పటికీ కూడా ఆ మధ్యలోనే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వారికి వెంటనే తెలియదు కనుక ఆ విషయాలన్నిటిని బట్టి ఒక్కొక్కటి ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు తెలుసా? క్షమిస్తాను వచ్చాడు. ఒక్కసారి కానాను దేశంలోనికి ఎంటర్ అయిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటో రెండోసారి వారు విన్న తర్వాత
అన్నీ తెలిసిన తర్వాత కానించి ఇక తర్వాత విశ్వాసం ఎలాగుండాలంటే కోతి తన బిడ్డలా ఉండాలంట. ఎలాగ ఉండాలంట? కోతి తన బిడ్డ. ముందు ఆ పిల్లని పట్టుకుని వెళ్ళింది ఎవరు? పిల్లి పట్టుకుని వెళ్ళింది తన బిడ్డల్ని. కోతి ఎప్పుడైనా ఎగురుతున్నప్పుడు ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి బిడ్డ ఎక్కడ ఉంటుంది? కోతి కడుపుకి అంటుకుని పట్టుకుని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆరంభంలో దేవుడు మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకి ఒక విశ్వాసం వచ్చిన తర్వాత, మనకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత, మనకు ఒక జ్ఞానోదయం అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా దేవుని చెయ్య విడవకుండా నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మొదటి యోహానులో చెప్తాడు, ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు కనుక మనము ప్రేమించబద్దులమే ఉన్నామంటాడు. హల్లెలూయా. మొదట ఆయన చేశాడు, రెండోది ఎవరు చేయాలన్నమాట? మనం చేయాలి. మొట్టమొదటిగా మనకేమీ తెలియనప్పుడు అన్నీ తానే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అన్నీ తెలిసిన తర్వాత ఇంకేం చేయాలో తెలుసా? మనము ఆయన చెయ్యి పట్టుకుని మనము విడవకుండా మనము నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆరంభ దశలో అన్ని తానే చేస్తాడో, కానీ మనకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత చేయకుండా ఉండడు, కానీ మనం విడవకోకుండా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? విడవకుండా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక రాజుగారి గురించి మనం విందాం బైబిల్ గ్రంథంలో. ఆ రాజుగారు దేవునితో ఉన్నంత కాలము కూడా దేవుడు తన యొక్క రాజ్యంలో సమాధానాన్ని ఇచ్చాడు, శాంతినిచ్చాడు. ఆ దేవుడు మరి ప్రతి ఇరుకులో నుంచి, ఇబ్బందులో నుంచి ఆ రాజుగారిని ఏం చేశాడనమాట? బయటికి తీసుకుని వచ్చాడు. అయితే ఆ రాజుగారు ఆ తర్వాత దేవుని చేయి విడిచిపెట్టి దేవుని ఎడల యథార్థత కలిగి మరి జీవించుకోకుండా మరి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయినప్పుడు నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 Chronicles chapter 14:2. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి, చాలు. ఆస ఎలాగొన్నాడంట? యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దినాల్లో ఎలా ఉన్నాడంటే ఆస దేవుని ఎడల యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు కోరుకున్న రీతిగా ఉన్నాడు. దేవుడికి అనుకూలస్తుడుగా ఉన్నాడు. ఆ అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ఎలాగున్నదంటే, తన పైకి శత్రు రాజు అయినటువంటి కూషీడైనటువంటి జరాహు తన పైకి దండెత్తి వచ్చినప్పుడు, తన దగ్గర ఒక్కడుంటే అక్కడ 2 ఉన్నారు శత్రువులు. తన దగ్గర 5 లక్షల మంది ఉంటే 10 లక్షల మందితో దండెత్తి వచ్చాడు. 10 లక్షల మంది దండెత్తి వచ్చినప్పుడు ఆశ యొక్క హృదయ స్థితి ఎలా ఉందంటే దేవుని యథార్థంగా ఉంది. రెండోది ఎలాగుందంటే దేవుని యొక్క మాటకు లోబడేవాడుగా ఉన్నాడు. మూడోది ఎలాగుందంటే దేవుడు ఏదైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకునేవాడుగా ఉన్నాడు. నాలుగోది మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఐదోదిగా చూసినట్లయితే తనకి కలిగిన శ్రమలలో మొట్టమొదటిగా దేవునితో సంభాషణ చేసి దేవుడు ఏం చేయమంటే అది చేయడానికి ఇష్టపడే మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని బట్టి వచ్చిన శత్రువు 10 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు 5 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడన్నమాట? తనకి జయాన్ని ఇచ్చాడు. దేవుడు తానే స్వయంగా ప్రతి ఒక్క కార్యాన్ని చేసి తన ఎడల కృపని చూపించాడు. మీరు గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల్లోనే మరి 4వ వచనం కూడా చదివినట్లయితే, వారి పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఏం చేశాడంటే ఈయన గారు ఆజ్ఞాపించాడంట.
దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి జీవించడం ఎలాగో తన ప్రజలకు కూడా నేర్పించేవాడు ఉన్నాడు. హల్లెలూయా. యథార్థముగా తాను మాత్రం ఉండటం కాదు, ఆ రాజ్యంలో ప్రజలందరినీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము పట్ల ఎలా జీవించాలనేది ప్రతి ఒక్కరికి ఏం చేసేవాడు అన్నమాట, ఆజ్ఞాపించేవాడు ఉన్నాడు. మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తాడు, ప్రవక్త అయినటువంటి ఓదేదు ప్రవచించిన ఈ మాటను ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీలు దేశమంతటి యందును ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటము ఎదుట నుండి యెహోవా బలిపీఠను మరలా ఏం చేశాడంట, కట్టించాడు. ఒక ప్రవక్త వచ్చి, ఇశ్రాయేలులారా మీరందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుని యొక్క మాట వినాలి, దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలన్నమాట, ఆయనతోటి మీరు మాట్లాడాలి, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయనతో సంభాషణ చేయాలి. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఓదేదు ప్రవక్త చెప్పినప్పుడు ఆ సమయంలో చక్కగా వినేవాడు ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడంటే ఎవరు చెప్తున్నట్టు? ఇండైరెక్ట్గా దేవుడు చెప్తున్నట్టు. దేవుని యొక్క మాటకు లోబడేవాడు ఉన్నాడు, దేవుని యొక్క మాటను ఆధారం చేసుకున్నవాడు ఉన్నాడు, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకున్నవాడు ఉన్నాడు. ఉన్నంత కాలం వరకు కూడా తనకి ఎలాగుందో తెలుసా, దేశంలో నెమ్మది ఉంది. ఈ రోజున చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, ఆరంభ దినాల్లో దేవుని ఎడల చాలా భక్తి కలిగి ఉంటారు, చాలా భయం కలిగి ఉంటారు. దేవుని యొక్క మాట మాకు వేదం అంటారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు చేయమంటేనే చేస్తాము అనే విధంగానే ఉంటారు. అది రాను రాను ఏమవుతుందంటే మనుషుల యొక్క ఆలోచన ప్రకారము దేనికి వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఈ రోజున కుటుంబాల్లో శాంతి లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, నీ జీవితము పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, దేవుని యొక్క మాట వినకపోవడం వల్లనే. దేవుని యొక్క మాట మనం వింటే కనుక దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా, మనకు వచ్చే కష్టాలను అన్నిటిలోనూ కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా, పక్క నుండి వాటిని జయించడానికి కూడా మనకి ఏం చేస్తాడంట, శక్తినిస్తాడు. మనకి శ్రమలు వస్తాయా, ఆ శ్రమలలో కూడా ఆ శ్రమల్లో నుంచి మనము తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, చూపిస్తానన్నాడా, చూపించడన్నాడా, చూపిస్తానని అంటున్నాడు. అక్కడ ఎప్పుడు చూపిస్తాడంటే, ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు మార్గాన్ని చూపించే మార్గదర్శకుడు నా వద్దకు వచ్చి నువ్వు నన్ను అడిగితే నేను చూపిస్తాను, అడగకపోతే నీ ఇష్టానుసారంగా చేసుకుంటావో కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అయితే దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడు, జయాన్ని ఇస్తాడు. ఆయన ఎవరిని కూడా బైబిల్ గ్రంథంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళినటువంటి వారికి ఎవరికి కూడా అపజయాన్ని దేవుడు ఇవ్వలే, అపజయాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇక ఉదయకాల సమయంలో దేని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆశకి అపజయం రాల. దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు తన జీవితంలో అపజయాన్ని ఎప్పుడు చూడలే. శత్రురాజు ఎంత బలమైన వాడప్పటికీ కూడా తను జయాన్ని చూశాడు కానీ అపజయాన్ని చూడలేదు. తన యొక్క రాజ్యంలో యుద్ధ వాతావరణం కనపడలేదు. ఈ మాట నేను చెప్పేది, అక్కడ ఉంటే చదవండి, 6వ వచనం చదవండి ఒకసారి. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాడంట. హల్లెలూయా. ఆ సంవత్సరములలో, ఏ సంవత్సరాల్లో అంటే దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, దేవుని యొక్క మాటకు లోబడి, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునితో సంభాషణ చేసే దినాలలో దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు తన కుటుంబంలో, తన రాజ్యంలో ఎలాగుందో తెలుసా, నెమ్మది ఉంది. ఆరంభ దినాలలో విశ్వాసంలో మనము చాలా బాగుంటాం. బాగున్నా బాగోపోయిన దేవుడు అన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా, మనము మనుషుల మీద ఆధారపడము అలవాటు చేసుకుంటాం.
నా ఆరంభ దినాలు నేను చెప్తాను, నేను సువార్త పరిచర్య స్టార్ట్ చేయక మునుపు దేవుని మీద కంప్లీట్గా ఆనుకొనడానికి నాకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని ఒకటే అడిగాను, నేను నా కుటుంబాన్ని పోషించడానికి నీవు రెంట్ కట్టుకునే విధంగా ఒక 6,000 ఇస్తే చాలు ప్రభువా. అప్పటికి నాకు సంఘం లేదు, నేను ఓన్ మినిస్ట్రీ స్టార్ట్ చేయలే. దేవుని కొరకు ఉద్యోగాన్ని విడిచిపెట్టాను కనుక దేవుడు నాకు జస్ట్ ఒక్క గుడ్డులో మెల్లన్నట్టుగా కొంచెం సహాయం చేస్తే చాలని చెప్పేసి దేవుణ్ణి ఎంత అడిగాను తెలుసా? 6,000 చాలు. నా యొక్క ఇంటి రెంట్ అప్పుడు 6,000. దేవుడు ఎంత గొప్పవాడంటే మన మనసు ఎరిగినటువంటి వాడు. ఆయన ఇస్తే సమృద్ధిగానే ఇస్తాడు, కానీ అరకొరగా ఇవ్వడు. ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తువు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవో, వాటి కొరకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటి ఆకలిని తీర్చడానికి గుప్పులు ఇప్పుతాడంట. అవి అంత ఆశతో ఎదురు చూస్తాయంట. ఆ దేవుడు ఎప్పుడు గుప్పులు విప్పుతాడా మా యొక్క ఆకలి తీర్చుకుంటామని. ఆ నెలలో నాకు దేవుడు చేసిన మిరాకిల్ ఎలాంటిదంటే, నేను ఒక సంఘంలో జస్ట్ అసిస్టెంట్గా చేస్తున్నాను. దేవుడు నాకు 6,000 కావాలంటే 6 × 6 36,000 ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము అడగక మునిపే ఆయన పిలిచిన దేవుడు కనుక మన అవసరతలను తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. మనకి అటువంటి విశ్వాసం ఉండదు. మన ఆరంభ దినాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి తర్వాత శరీర కార్యాల మీద డిపెండ్ అవుతాం. అందుకే గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, ముందు మీరు ఆత్మతో ఆరంభమయ్యి మరలా శరీరానుసారంగా ఎలా మారిపోయారు మీరు? ఎందుకు మరలా ఈ బోధకు ఎలా త్రిప్పివేయబడ్డారు? ఆత్మతో ఆరంభమయ్యారు, మరలా శరీర కార్యాలను బట్టి దేవునికి సొంతం అవుతాము, దేవుని యొక్క రాజ్యంలో ఉంటామని ఇప్పుడు బోధన చేసి మిమ్మల్ని త్రిప్పివేసిన వాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన పేరే అది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త, అధిపతి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆశ దేవుని ఎడల యథార్థత కలిగి ఉన్నంత కాలం కూడా ఏం రాలేదో తెలుసా? కష్టం రాలే, యుద్ధ వాతావరణం లేదు, నెమ్మది కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము వచ్చినప్పటికీ కూడా దేవునితో సంభాషణ చేసేవాడు ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ జయాన్నిచ్చాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. 11 వచ్చిన చదవండి, 14, 11. ఆస తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయమో, నిన్నే నమ్ముకుని ఉన్నామో, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైన జయముంద నీకుమని ప్రార్థింపగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు వచ్చాడు తన పెద్దం చేయడానికి, తన శక్తికి మించిన కార్యము. ఎందుకంటే ఇలా 5 ఉంటే వాళ్ళ 10 మంది ఉన్నారు, ఇలా 5 లక్షల మంది ఉంటే వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఆ 10 లక్షల మందిని జయించడానికి దేవునికి సహాయం కొరకు ఏం చేస్తున్నాడు అన్నమాట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా కూడా ప్రభు ముందు అది చాలా చిన్నది. మనం ప్రార్థించే వారము ఉంటే గనుక, ప్రభుతో సంభాషణ చేసే వారము ఉంటే గనుక, ఆయన ఎలాంటి సమస్యలో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడనమాట? గట్టెక్కిస్తాడా లేదా? ఖచ్చితంగా ఎక్కిస్తాడు ఆయన. అయితే ఆరంభంలో మనం ఎలాగున్నాం, ఇప్పుడు మనం ఎలాగున్నాం? ఆరంభంలో మనం ఎలా ప్రార్థన చేస్తాము? ఆరంభంలో ప్రభు కొరకు వేటిని త్యాగం చేసాం? ఆరంభంలో మనము మరి ప్రభు కొరకు ఎలాంటి పరిస్థితులైనా మరియు తట్టుకొనే విశ్వాసంతో జీవించాము. కానీ రాను 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 చిన్నదానికి కాదానికి మనము అవిశ్వాసాన్ని చూపిస్తున్నామేమో, ప్రార్థించే వారుగా కాకోకుండా మన పనుల మీద డిపెండ్ అవుతున్నామేమో. ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆశ యొక్క జీవితం చూసినట్లయితే ఆరంభంలో ఏ కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏదైనా కూడా ప్రార్థించేవాడు ఉన్నాడంట. కానీ తర్వాత ఏమైపోయాడో తెలుసా? ప్రార్థనకు బదులుగా తనకి జబ్బు చేస్తే వైద్యుల మీద ఆధారపడిపోయాడు.
తర్వాత ఇంకొక రాజుగారు తనపైకి దండేసుకొని వస్తే తన సహోదరులుగా ఉన్నటువంటి ఇజ్రాయిలు రాజు యూదా రాజ్యంపైకి దండెత్తుకొని వస్తే ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు తెలుసా? శత్రు రాజు అయినటువంటి ఒక రాజును సహాయం కొరకు అర్థించాడు. నీవు గనుక ఇజ్రాయేలు రాజుతో చేసినటువంటి వడంబడికను నువ్వు క్యాన్సిల్ చేసుకో, ఆ నిబంధనను నువ్వు బ్రేక్ చేయి, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి తన యొక్క ధనాకారంలో ఉన్నటువంటి ధనానంతటిని కూడా తీసుకుని వెళ్ళి ఆ రాజుగారి చేతులు పెట్టాడు. దానిని బట్టే ఆసా మీదకి యుద్ధ వాతావరణం అనేది స్టార్ట్ అయింది. రాజ్యముల సమాధానం లేకోకుండా ఉండటం అనేది ఆరంభమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే మనకున్న వాటిపైన ఆధారపడడం, దేవుణ్ణి ఆధారం చేసుకునడం మానేస్తామో ఆరంభంలో తెలియదు. అది కొన్ని దినాలు అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనకి శ్రమ దినాలుగా అవి మారుతూ ఉంటాయి. నీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వం మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మనం సంభాషిస్తూ ఉండాలి, ఆయన పైన ఆనుకొనాలి, ప్రభు చెప్తేనే చేయాలి. అంతేగాని మనే ఆలోచన ప్రకారము నాకుంది కదా శక్తి, నాకుంది కదా జ్ఞానము, నాకుంది కదా అసెట్స్ అని చెప్పేసి నీకున్నటువంటి ధనాన్ని, నీకున్నటువంటి జ్ఞానాన్ని, నీకున్నటువంటి శక్తిని ఆధారం చేసుకొని ముందుకి వెళితే దాని ద్వారా కొన్ని సందర్భాల్లో మనము ఇరుకున పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అలా పడుకోకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం ఉండాలి. 16వ అధ్యాయంలో 7వ వచనం చదవం ఒకసారి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యూదారాజైన ఆషా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సిరియా రాజును కూడా ఈయన గారు జయించే విధంగా దేవుడు కృప చూపించాలనుకుని ఉంటే, తనకి ఎప్పుడైతే శత్రువైనటువంటి ఇజ్రాయెల్ రాజు తనపైకి దండెత్తి వచ్చాడో వెంటనే భయపడి సిరియా రాజుతో ఏం చేసుకున్నాడన్నమాట? సంబంధం పెంచుకున్నాడు. ఆ సంబంధం పెంచుకోవడం వల్ల ఏమైందనమాట? సిరియా రాజును కూడా నీకు అప్పగించాలనుకున్నాను, కానీ ఆ రాజ్యము నీ వశము నుంచి తప్పించుకొని పోయింది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కింద కూడా చదమ్మా. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండే వచ్చిరు కదా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున హల్లెలూయా ఆయన వారిని చేతికి అప్పగించాడంట. హల్లెలూయా. నీవిప్పుడు సిరియా రాజుని నమ్ముకున్నావు, అంతకుముందు ఇంతకంటే బహు విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక ఆ సైన్యాన్ని అంతటిని కూడా జయించగలిగే కృపను నీకు అనుగ్రహించాను. ఈరోజు నువ్వు చేసినటువంటి మరి మిస్టేక్ ఏంటంటే, తప్పుడు పని ఏంటంటే, నువ్వు నన్ను నమ్ముకోవడం మానేసి ఈ లోకంలో మనిషిని ఆధారం చేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈయన గారు యెహోవాను నమ్ముకున్నంతకాలం ఏం జరిగిందనమాట? జయం వచ్చింది, నెమ్మది ఉన్నది. మరి యుద్ధ వాతావరణం అంతగా లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడనమాట? జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని తానే కూడా మనకి ఏం చేస్తాడనమాట? జయాన్ని ఇస్తాడు ఆయన. అయితే ఈయన గారు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నట్టు మానేవేసి, దేవునికి శక్తిని ఆధారం చేసుకున్నట్టు మానేవేసి, దేవుని యొక్క మాటకు లోబడకుండా ఇక్కడ హనాని చెప్తుంటే ఆ మాట వినలేదు. తర్వాత ఏం చేశాడు చదవన్నమాట?
యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటను సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవచించిది గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. యెహోవా కన్నులు భూమి అందంతటా కూడా సంచారం చేయుచున్నట. దేని కొరకంటే ఎవరు యథార్థ పరులా అని. అంతకుముందు ఈయన గారు ఎలాగున్నాడు తెలుసా? యథార్థత కలిగిన వాడుకున్నాడు. అంతకుముందు ఎలాగున్నాడు తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడేవాడుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే అదే చేసేవాడు ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో వేసెను. ఈదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరని బాధపరిచాడంట. హల్లెలూయా. ముందు ఓదేదు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అనమాట ఈయన గారు? దేవుని యొక్క మాటకు లోబడేవాడుకున్నాడు, వినేవాడుకున్నాడు. ఇప్పుడు ఎలాగైపోయిందన్నమాట? రివర్స్ అయిపోయింది. నా యొక్క రాజ్యం గురించి నువ్వు వ్యతిరేకంగా ప్రవచిస్తావా, మాట్లాడతావా అని చెప్పి ఆయన గారిని తీసుకుని వెళ్ళి ఎక్కడేసాడనమాట? బందీ గృహంలో వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి స్థితి కడవరి స్థితి ఎలాగుందో తెలుసా? చాలా భిన్నంగా ఉంది. అందుకే నీకు కలుగున్న విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోమన్నాడు దేవుడు? కడ వరకు కాపాడుకోమన్నాడు. మన ఊపిరి ఆగేంత వరకు కూడా యేసుకి ఎలా ఉండాలో తెలుసా? మనము నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థతను కాపాడుకోవాలి, ఆయన మీద ఆనుకోనాలి, ఆయనకి ప్రార్థించేవారు ఉండాలి, ఆయన శక్తిని మాత్రమే ఆధారం చేసుకునేవారు ఉండాలి. ఆశ మొట్టమొదటి స్థితి బాగుంది, కానీ చివరికి ఎలాగైపోయిందో తెలుసా? దేవుని పట్టుకున్నవాడగలేడు, దేవుని పట్టుకున్నవాడగలేడు, దేవుని పైన ఆధారపడేవాడగలేడు. కనుకనే తన జీవితంలో ఎండింగ్ చాలా విషాదకరంగా అయిపోయాడు. కాళ్ళలో జబ్బు పుట్టిందంట. 12వ వచనం చదవండి. తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనినంట. ఎంత దారుణం ఆలోచించేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లేదా? ఎన్ని సందర్భాల్లో నీకు వచ్చినటువంటి సమస్యలలో, ఇరుకులలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు సమాధానం ఇవ్వలేదా? ఇప్పుడు ఈ రోజున దేవుని సన్నిధిలో ఎదిగిన తర్వాత ఇంకా బలముగా ప్రార్థన చేయగలిగే విశ్వాసము, ప్రార్థన నీకున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. పాలు పొంగట్లేదు అనుకో, పొయ్యి మీద సిబులో ఉన్నదాన్ని ఏం చేస్తావు నువ్వు? కొంచెం హైలో పెడతాం కదా. కొన్ని ప్రార్థనలు మామూలుగా చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు. కొన్ని విషయాల్లో, కొన్ని సమస్యల్లో మనం చేసే ప్రార్థన సరిపోదు. అప్పుడు నువ్వు ఇంకేం చేయాలి? కొంచెం ఎక్కువసేపు చేయాలి, ఇంకా భారంగా చేయాలి. అది సరిపోనప్పుడు నీ కొరకు నలుగురిని ఏం చేయాలి? అడగాలి. గెత్సేమనే తోటలోనే దేవాతి దేవుడే తన శిష్యులను అడుగుతా ఉన్నాడు, ఒక జాము సేపైనా మెలకు ఉండి మీరు ప్రార్థన చేయలేరా నా కొరకు? ఆయన ఎదుర్కోవాల్సినటువంటి సమస్య అంత కఠినంగా ఉంది. కనుకనే ఆయన అంత ప్రాధేయపడ్డాడు, తన శిష్యులను అడిగాడు ప్రార్థన చేయమని. ఇక ఉదయకాల సమయంలో మన ఆరంభం ఎలాగున్నది అనేది కాదు, కానీ మన అంతం ఎలా ఉండబోతుంది. దేవుడు ఆరంభాన్ని చూసి ముచ్చటించి మనందరూ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకోడు. మనము ఆరంభ దశలో ఎంత విశ్వాసం ఉన్నావో ఆ విశ్వాసాన్ని కడ వరకు కూడా కాపాడుకోవాలి. మన ఆరంభ దశలో పరిశుద్ధతను మరి చివరి దశ వరకు కూడా, ఎండింగ్ వరకు కూడా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. చక్కగా ప్రార్థించే మనము చివరి వరకు కూడా ప్రార్థించే వారముగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు చేశాడు. మన కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో, ఆరోగ్య విషయంలోనూ, వీటన్నిటిలోనూ కూడా మనము ప్రభువుని ఆనుకున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఎన్నోసార్లు తన
కృపను మనపై చూపించి ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. మరి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు మరి ఈ రోజున ఎందుకు ఇవ్వడో ఇస్తాడు. అది ఎంత పెద్దదైనా కూడా దేవుడు ఇస్తాడు లేదా? అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు అనమాట ఆయన గురించి, ఆయన నిన్న నేడు రేపు ఆయన ఒకేలాగా ఉన్నాడు. మనం మారిపోతామేమో, ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటాం, అన్నీ కలిగినప్పుడు ఒకలా ఉంటాం, మరలా అన్నీ పోయినప్పుడు మరలా ఇంకోలా మారిపోతాం. అయితే దేవుడు ఎల్లవేళలా కూడా ఒకేలా ఉంటాడు అన్నమాట. ఆయన నిన్న ప్రేమించాడు, ఈరోజు ప్రేమిస్తాడు, రేపు ప్రేమిస్తాడు మనల్ని. మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆయన సమాధానం ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే వాక్యమును తెలుసుకున్న తర్వాత ఇంకను హత్తుకోవాలి, ఆయన విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే పిల్లి కోతి స్టోరీ చెప్పింది. పిల్లి ఆరంభంలో తన బిడ్డలు ఎదిగేటప్పుడు పిల్లల్ని నోటితో కరుచుకుని ఒక చోట నుంచి ఒక చోటికి, ఒక చోట నుంచి ఒక చోటికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మంచి సేఫ్టీ ప్లేస్లో పెడుతుంది. కోతి ఎగురుతూ ఉన్నప్పుడు తన బిడ్డ తను పట్టుకుని ఉండాలి. హల్లెలూయా. మనకంటూ ఒక విశ్వాసం వచ్చిన తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత, దేవుని ఎడల ఎలా జీవిస్తే దేవుడు మనకి మరి ఆ కార్యాలు చేస్తాడో అని తెలిసిన తర్వాత అందరము కూడా అలాగనే జీవించడానికి ప్రయత్నించాలి. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదివినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా వారు జీవించినంత కాలము కూడా వారిపైకి శత్రువు రాలే, వచ్చినా కూడా ఎవరు కూడా జయాన్ని పొందుకోలే. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారో అప్పుడు వారిపైకి శత్రు సమూహాన్ని దేవుడు పంపించేవాడు. మరి అట్టి విధంగా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో మనము ఏం చేయాలన్నమాట, ప్రార్థించేవారుగా ఉండాలి, యథార్థత కలిగిన వారుగా ఉండాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, ఇంకా దేవునితో సంభాషించాలి, దేవుని మీద ఆనుకోనాలి. వీటన్నిటినీ కూడా మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు వచ్చే ప్రతి సమస్యలన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, విడుదల కలుగజేస్తాడు. మరి ఆశ మరి తన జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోలేకపోయాడు. ఎందుకంటే లాస్ట్లో తను దేవుని పైన ఆనుకొనుటకు బదులుగా వైద్యులను ఆశ్రయించాడు. దేవుని పైన ఆనుకొనుటకు బదులుగా శత్రురాజుని సహాయం కోసము అర్జించేవాడుకున్నాడు. మనము ఎలాంటి పెద్ద పనైనా కూడా దేవుని సహాయం కోసం మనము అడిగితే ఆ పనులన్నిటిలోనూ కూడా దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించాడు. మరి దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.